హాయ్ అండి. వెల్కమ్ టు రోషన్ జెరినాస్ ఛానల్. ఇవాళ నేను సాంబార్ చేస్తున్నానండి. ఇడ్లీలో మళ్ళీ వచ్చేసి వడలో అన్నంలో బాగుండిద్దండి సాంబార్ అనేది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామండి. కందిపప్పు వేసుకున్నానండి. కందిపప్పు గ్లాస్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, వాటర్ వేసుకున్నానండి కుక్కర్లో. ఇది పైన ఇలా ఎందుకంటే అలా కనిపిస్తుంది, నేను కొంచెం ఆయిల్ వేసానండి. ఎందుకంటే విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా ఉండాలి అని చెప్పి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేద్దాము. ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందామండి పప్పుచారుకి. గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నా. ఇప్పుడు కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాము. చూడండి, పొంగట్లేదు. దాని పైన ఉంది కానీ కింద ఏం పొంగట్లేదండి. చూడండి, ఇటైనా లాస్ట్ అయినా కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగదండి. అదే ఒక టిప్. ఆఫ్ చేసుకుందాం. మూత అనేది తీసేసాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ తీసుకుందామండి. దీంట్లో సాల్ట్ వేసేసుకున్నానండి. ఇప్పుడు పప్పు దినుసుతో ఇలా చేసుకుందామండి. మెత్తగా బాగా ఇలా అనుకున్నానండి. ఇప్పుడు దీంట్లో టమాటా, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ దీంట్లో వేసుకుందామండి. ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక గంట ముందే నానబెట్టేసుకున్నానండి చింతపండు అని. ఇది దాంట్లో గుజ్జు తీసేసుకున్నానండి. దాంట్లో కొంచెం వేసుకుందామండి. చింతపండు గుజ్జు అనేది కొంచెం వేసుకున్నానండి. పులుపు తక్కువ అయితే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. కొంచెం 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. నేను వాటర్ అనేది 1/2 గ్లాస్ పైన వేసానండి. ఇది ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందామండి. కలిపేసేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందాము. గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. ఆన్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇది పప్పుచారు అనేది పొంగాలి కదండి. పొంగేదాకా ఉంచుకుందాము బాగా. ఇంకో విషయం చెప్పాలి. దీంట్లో పొంగేటప్పుడైనా సాంబార్ పొడి వేసుకోవచ్చు, పౌడర్. లేదన్నా ఎప్పుడైనా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు వేసుకుంటున్నా. సాంబార్ పౌడర్ అనేది వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే సాంబార్ అనేది అయిద్ది. లేదు, సాంబార్ పౌడర్ వేసుకోకపోతే పప్పుచారు అనేది అయిద్దండి. ఇది నేనైతే సాంబార్ పౌడర్ వేసేసుకున్నానండి. అలానే కొంచెం బెల్లం వేసుకుందామండి. చూడండి నేను ఎంత వేస్తున్నానో. కొంచెం బెల్లం వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి. నేను కలిపేసుకున్నానండి. ఒక 15 నిమిషాల దాకా పెట్టుకుందాము. పొంగు అనేది వచ్చేసిద్ది, అంటే ఉడికిద్ది కదండి సాంబార్ అనేది. అప్పుడు దాకా ఉంచుకుందాము. సాంబార్ అనేది మరుగుతుందండి. ఇప్పుడే మరగటం స్టార్ట్ అయింది. అప్పుడు దాకా పక్క పొయ్యిలో కొంచెం గిన్నెలో ఆయిల్ అనేది వేసుకున్నాను. గ్యాస్ అనేది ఆన్ చేసుకుందామండి. దీంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపులు వేసుకోవాలండి. అలానే కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నానండి. అది కొంచెం కాలాలి. కాలేదాకా ఉంచుకుందాము. కాలిన తర్వాత దించేసుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు చాలండి, కాలిపోయినాయి. అంత రెడ్గా కూడా కాలకూడదండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకున్నానండి గ్యాస్ అనేది. చూడండి, ఇప్పుడు బాగా మరుగుతుందండి పప్పుచారు అనేది. అయిపోయిందండి, మరుగుతుంది కదండి బాగా. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం వేయించుకున్నాం కదండి తాలింపు, ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందామండి.
దీంట్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం మరగాలండి, ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ లేకపోయినా ఒక 2 మినిట్స్ అన్నా చాలిద్దండి, సరిపోయిద్ది. తర్వాత ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ అనేది. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి. రెడీ అయిపోయిందండి సాంబారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.